మీ భవిష్యత్తుకు భరోసా మాది, మీ ఆర్థిక ఎదుగుదలకు చేయూత కూడా మాదే అంటూ స్థాపించిన అక్షర చిట్ ఫండ్స్ లిమిటెడ్ అధినేత పేరాల శ్రీనివాసరావు అజ్ఞాత కాలం తర్వాత మళ్ళీ జనంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఖమ్మం జిల్లాలో చాలామంది అక్షర చిట్ ఫండ్ సంస్థకు సంబంధించినటువంటి బాధితులు ఆయనని చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని అక్షర చిట్ ఫండ్స్ కార్యాలయంలో ఉన్నాం. చాలామంది బాధితులు ఒక జాతరలాగా పోటెత్తినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్షర చిట్ ఫండ్స్ అధినేత పేరాల శ్రీనివాసరావు ఎంతో కాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపు కొన్ని వేల మంది బాధితులు ఆయనను నమ్మి అక్షర చిట్ ఫండ్స్ సంస్థలో డిపాజిట్లు పెట్టుబడులు పెట్టారు. చాలా మంది చిట్స్ కూడా పాడుకున్నారు. కానీ ఇప్పటి వరకు మొహం చాటేసినటువంటి బోర్డు తిప్పేసినటువంటి ఆ చైర్మన్ పేరాల శ్రీనివాస్ ఒకసారిగా ఖమ్మంలో ప్రత్యక్షం కావడంతో చాలా మంది బాధితులు కూడా ప్రస్తుతం అక్షర చిట్ ఫండ్స్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దాదాపు కొన్ని వందల మంది బాధితులు ఒకసారిగా అక్షర చిట్ ఫండ్స్ సంస్థకు చేరుకొని ఆ పేరాల శ్రీనివాసరావు ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆయనను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. తమకు రావాల్సినటువంటి నిధుల మొత్తం, నగదు మొత్తం కూడా తక్షణమే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పేరాల శ్రీనివాస్పై కేసు కూడా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 10 బ్రాంచులు ఏర్పాటు చేసుకొని నిరుపేదల సొమ్ముతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఆ పెట్టుబడి సొమ్ముతో పూర్తిగా జల్సాలకు పాల్పడుతూ అటు చిక్కకుండా దొరకకుండా తిరుగుతున్నటువంటి పేరాల శ్రీనివాసరావు ఎట్టకేలకు ఖమ్మంలో అయితే అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. ఆయన అక్షర టౌన్షిప్ను స్థాపించి ఆ భూములకు సంబంధించినటువంటి మొత్తం టౌన్షిప్లో ఉన్నటువంటి ఆ భూములన్నింటినీ కూడా వెంచర్లుగా, ఫ్లాట్లుగా మార్చి అటు మరోమారు ఒక గజం 3,000 రూపాయలు మార్కెట్ ధర ఉంటే దాన్ని రెట్టింపు ధరకు అంటే 6,000 రూపాయల చొప్పున తిరిగి ఆ అక్షర చిట్ ఫండ్స్ బాధితులకే విక్రయించి దాదాపు కోట్ల రూపాయల సొమ్మును కాజేస్తున్నారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం బాధితులంతా కూడా ఒక్కొక్కరిగా అక్షర చిట్ ఫండ్ సంస్థకు చేరుకున్నారు. ఆయన చుట్టుముట్టడంతో 50,000 లోపు ఉన్నటువంటి బాధితులకి తాను నగదు మొత్తం తిరిగి చెల్లిస్తానని, ఆ తర్వాత ఆ పై మొత్తంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం విడతల వారిగా చెల్లిస్తానని చెప్తున్నాడు. ప్రస్తుతం ఒక సీనియర్ సిటిజన్ తన కుమారుల కోసం పెట్టుబడి పెట్టి రూపాయి దాచి వచ్చినటువంటి పెన్షన్ సొమ్ము, ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముతో అక్షర చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. దాదాపు 26 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఈ రోజు ఆయన కుమారుడికి కూడా ఈ విషయం తెలియనటువంటి సిచ్యువేషన్. ఎక్కడ తెలిస్తే కుమారులు ఇంట్లోంచి బయటికి నెట్టివేస్తారంటే ఒక భయంతో, ఆందోళనతో గడిచిన 20 రోజుల కాలంగా ఖమ్మంలోనే ఉంటూ నివాసం ఉంటూ అక్షర చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ సంప్రదించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన లోపలికి అనుమతించలేదు. బాబాయ్, ఎంత పెట్టుబడి పెట్టారు? మీకు ఎంత రావాలి అసలు? నేను 20,50,000 పెట్టాను సార్ పెట్టుబడి. బాండ్స్ 15 బాండ్స్ సార్. దాని ఇంట్రెస్ట్ 6,45,000 రావాలి సార్. అసలు కూడా ఇవ్వటాలేదు, ఇంట్రెస్ట్ లేదు సార్. 2 చిట్టీలు కట్టాను సార్. 5 లక్షలు కట్టాను సార్. 5 లక్షలకి 32,000 కట్టాను సార్. అవి ₹1 ఇవ్వలేదు. ఈ రోజుకు ఎన్నిసార్లు తిరిగినా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం సార్. వరంగల్ సెంట్రల్ ఆఫీస్కి 5-6 సార్లు పోయాం సార్. అక్కడ అన్ని లిస్టులు రాసుకుంటున్నారు. నీకు నెక్స్ట్ మంత్ ఈ నెలలో పడుతుంది, ఈ డేట్లో పడుతుంది ఒక స్లిప్ రాసేయటం, దాన్ని వాళ్ళు తీసుకోవడం సార్. అవన్నీ బుట్ట దాఖలు అవుతున్నాయి, ఏమి ఇవ్వటాలేదు సార్. దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి. గతంలో కూడా పేరాల శ్రీనివాస్ చైర్మన్ పై కేసు నమోదు చేశారు. చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా అక్షర చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి బాధితులంతా కూడా కేసు కూడా నమోదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అసలు? నేను కూడా టౌన్ 3 పోలీస్ స్టేషన్లో కూడా పెట్టాను సార్. కంప్లైంట్ ఇచ్చాను సార్. సిపి గారు ఏంటంటే ఆ అప్లికేషన్ని టౌన్ 3 సిఏ గారికి ఫార్వర్డ్ చేశారు సార్. అది ఫార్వర్డ్ చేస్తే అది కేసు రిజిస్టర్ అయింది సార్. ఇంతవరకు దాఖలు లేదు సార్. ఏమైనా మీకు ఎంత రావాలి? లోపల డబ్బులు ఏమైనా ఇస్తున్నారా మీకు? 2 లక్షలకి సార్. నాకు ఇంకా 82,000 రావాలి. పొద్దుటనగా వచ్చాను. ఇప్పుడు లోన్కి రమ్మని చెక్కులు అన్నీ తీసేసుకుని 30,000 చేతిలో పెట్టి వాళ్ళు 4-5 పేపర్ల మీద సంతకాలు పెట్టించుకునేటప్పుడు మేము చదువుకోవాలి కదా. మమ్మల్ని చదవనియట్లేదు. ఏంటంటే ఏమీ లేదు, వెళ్ళిపోయి ఒక ఫోటో తీసుకుంటున్నారు. నాకు ఇంకా 52,000 రావాలి. మీ చెక్కులను తీసేసుకున్నారా? ఒరిజినల్ చెక్స్ తీసుకున్నారా? ఒరిజినల్ చెక్ తీసేసుకున్నారు. మీరు ఎలా ఇచ్చారు? మీకు ఇచ్చింది 52,000 ఎంత మొత్తం ఇచ్చారు? అంటే ముందు చెక్కులు బుక్ తీసుకున్నాకే సార్, పేపర్లు తీసుకున్నాకే డబ్బులు చేతిలో పెడుతున్నారు. చెక్కుల వాల్యూ ఎంత మొత్తం? ఎంత? 1,10,000 చెక్ ఉంది సార్ నా దగ్గర. నాకు రావాల్సింది 82,000. 82,000 రావాలి. మీకు ఎంత ఇచ్చారు డబ్బులు? 30,000 ఇచ్చారు సార్. ఇప్పుడు మిగతా అమౌంట్ కి ఏమంటున్నారు? గ్యారెంటీ ఏం చెప్పట్లా. ఈ తర్వాత వస్తాయి వెళ్ళమంటున్నారు. కనీసం మీరు పెట్టించుకునే సంతకాలు ఏంటి అంటే చూపించట్లేదు. పంపించేశారు, లోన్ తోసేశారు బయటికి. అది మనం చూస్తున్నాం. ఈ దోపిడీదారులు ఇలా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా పలు బ్రాంచ్లను ఏర్పాటు చేసుకుని అక్షర చిట్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టించుకున్నారు. రియల్ ఎస్టేట్ లో ఆ సొమ్మునంతా కూడా పెట్టుబడిగా పెట్టి కోట్ల రూపాయలు ఆర్జించారు. తిరిగి ఎవరైతే ఆ కస్టమర్లు వచ్చి అడిగినప్పుడల్లా ముఖం చాటేయడం, బోర్డు తిప్పేయడం, అసలు సంప్రదించేవారు లేకపోవడం, సమాధానం ఇచ్చేవారు లేకపోవడంతో దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్షర చిట్ ఫండ్స్ బాధితులు కూడా క్యూ కడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఇటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై మాత్రం సీరియస్ గా ఫోకస్ సాధించట్లేదని చెప్పుకోవాలి, దృష్టి పెట్టట్లేదని
లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్పష్టంగా ప్రభుత్వం అక్షర చిట్ ఫండ్ సంస్థ యొక్క ఆస్తులు పాస్తులు అన్నింటినీ కూడా సీజ్ చేసి ఆ తర్వాత ప్రభుత్వమే కస్టమర్లకు నేరుగా న్యాయం చేస్తే అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉండేది. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ లేదని చెప్పుకోవాలి. ప్రస్తుతం వందల మంది అక్షర చిట్ ఫండ్ సంస్థ యొక్క కస్టమర్లు ప్రస్తుతం బారులు తీరుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. తమ వరకు వస్తుందా లేదా అని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ₹1,00,000 రావాల్సిన వాళ్ళకి కేవలం 15,000 రూపాయలు 20,000 రూపాయలు మాత్రమే ఇచ్చి 7 గంటలకు వచ్చాము, 2 లక్షలు వేసాము, 80,000 ఇవ్వన్నాం కదండి. 7 గంటలకు వస్తే ఇంతవరకు అడ్రస్ లేడు. చిన్నపిల్లలతో ఇబ్బంది పడుతున్నాం. ఒక పాప అక్కడే ఉంది, చిన్న పాప. మరి సగం ఇవ్వాలి కదా. అసలు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? మేము పని చేసుకునేవాళ్ళు, ఇళ్ళలో 4 ఇళ్ళు పని చేసుకుని ఉంటాం. మనం చూస్తున్నాం, వాళ్ళు ఇళ్లలో పనిచేసుకునేవారు. రూపాయి ఖర్చు పెట్టి 2 లక్షల రూపాయలు వాళ్ళు అక్షర చిట్ ఫండ్ సంస్థలో డిపాజిట్ చేశారు, చిట్టీలు వేసుకున్నారు. కానీ వారి పరిస్థితి ఇది. పాపం ఎంతో కాలంగా ఎంతో దూరంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భద్రాచలం నుంచి వచ్చాము. ఇళ్ళల్లో పని చేసుకుని రూపాయి వేసారు. 2 లక్షల కల్లా 1 లక్ష ఇవ్వను, అది కూడా ఇవ్వట్లేదు. ఇంకా ముందు మాతో సంతకాలు పెట్టించుకునే పేపర్లు ఏంటో కావాలి సార్. మాకు 4-5 సంతకాలు పెట్టించుకున్నాడు, 50,000 పోతే పోయినాయి. కానీ ముందు ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడు. ఏంటి అది పంపండి. ₹1,00,000 ఇవ్వను, ₹1,00,000 పోతే పోయినాయి. అది కూడా ఇవ్వట్లేదు. మేము 4 ఇళ్ళల్లో పని చేసుకుని బతికిన వాళ్ళం, మమ్మల్ని మాసం ఏంటి? ప్రస్తుతం చూస్తున్నాము, వారికి 82,000 రూపాయలు రావాలి. కానీ కేవలం కొద్ది మొత్తంలోనే అమౌంట్ ఇచ్చి వారికి ఇచ్చినటువంటి చెక్స్ డిపాజిట్స్ అన్ని తీసుకున్నారని చెప్తున్నారు. సంతకాలు పెట్టించుకున్న పేపర్లు ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళే చదవాలి సార్. అది అసలు ఆ పేపర్లు ఏంటి, మాతో ఎందుకు సంతకాలు పెట్టించుకున్నారు? మా డబ్బులు మాకు పూర్తిగా ఇచ్చేసి పెట్టించుకున్నారంటే ఓకే. లేదు అమ్మా, అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. పోలీసుల దృష్టికి మాట్లాడట్లేదండి, మాట్లాడట్లే కదా సార్. మాట్లాడి అది 4 బయలుదేరి 7 గంటలకు వచ్చాము, ఇంతవరకు అన్నం లేదు, నీళ్ళు ఏం లేవు. ఏంటి బాధ? అంటే మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఏంటి? ఏమైనా కష్టపడిద్దండా, సంపాదించుద్దండా? పొద్దున ఫోన్ చేసిండు, పొద్దున వచ్చినాం జనాలము. మాకు నీళ్ళేంటి నొప్పులేంటి? నేను భద్రాచలం అవతల నాది 2 గంటల ప్రయాణం. నేను ఇప్పుడు ఎటు పోవాలా? నా పరిస్థితి ఏంది? ఎటు పోవాలా, ఎటు రావాలా? అసలు ఏంటి శ్రమ ఏంటి? నాకు 1,50,000 రావాలి. ఏమని చెప్తున్నారు? ఏమని చెబుతుండే? ఇప్పుడు తీరా వచ్చేసరికి 20,000 30,000 ఇస్తున్నా అంటే ఎప్పుడు ఇస్తాడు? ఇచ్చేదా ఇవ్వందా? ఏంటి అసలు? ఏంటి పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఎన్నాళ్ళు బట్టి తిరుగుతున్నా? 3 ఏళ్ళు చెక్కులు ఇచ్చి 3 ఏళ్ళు బట్టి ఎన్ని ఏళ్ళు ఉంటాయండి చెక్కులు? నాకు అర్థం కాలేదు. ఇవాళ ఇప్పుడు నేను పొద్దున వచ్చినా, నాకు అన్నం లేదు, నీళ్లు లేవు, నాకు షుగరు బీపీ. నేను ఎటు పోవాలి ఇప్పుడు? నేను భద్రాచలం, మాది మాస్ ఏరియా, మాది అన్నల ఏరియా. నేను ఇప్పుడు అటు పోవాలన్నా ఇటు రావాలన్నా? నేను ఇక్కడ ఎక్కడ ఉండాలి? భద్రాచలం అవుతున్నా 2 కిలో 2 గంటలు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, బాధితులంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం. మా ఆయన ఆపరేషన్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన అక్కడ బెడ్ మీద పడుకోబెట్టొచ్చాను. మరి ఆ డబ్బులన్నీ ఇవ్వాలి కదా. మరి ఏంటి పరిస్థితి? మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోవడం, అటు ఒక సరికొత్తమైనటువంటి ఆర్థిక నేరాలకు ఇలా పాల్పడుతున్నారని చెప్పుకోవాలి. దాదాపు చిట్టీల పేరిట కుచ్చుటోపీ అయితే పెడుతున్నారు. దాదాపు చాలా మంది నిరుపేద కుటుంబాలే అని చెప్పుకోవాలి. చాలా మంది కస్టమర్లంతా కూడా బిలో పావర్టీ లైన్ వరకు ఉన్నటువంటి వ్యక్తులే అని చెప్పుకోవాలి. వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. అటు వాళ్ళు ఇచ్చినటువంటి చెక్స్తో పాటు ఆ డిపాజిట్ స్లిప్స్ని అన్నింటినీ కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెంట పెట్టుకొని ప్రస్తుతం అక్షర చిట్ ఫండ్ సంస్థకు బాధితులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా మంచినీళ్లు తాగకుండా, ఆహారం కూడా తీసుకోకుండా, ఎక్కడ అక్షర చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ మళ్ళీ పారిపోతాడని ఒక భయాందోళనతో ఆయనని పూర్తిగా చుట్టుముట్టి ఇక్కడే ఉదయం నుంచి కూడా కాపలా కాస్తున్నారు. అటు కస్టమర్ల భయాందోళనతో, ఒకసారిగా ఆందోళనతో ఆ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు ఎట్టకేళ్లకు కొద్ది మొత్తంలో నగదు ఇచ్చేందుకు అయితే ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ అరకొర డబ్బు మాకు వద్దని చెప్తున్నారు. మొత్తంగా తమకు రావాల్సినటువంటి నగదునంతా కూడా తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఇతరుల కొంతమంది వ్యక్తులకు 1,00,000కి పైబడిగా ఉన్నటువంటి బాధితులకు తన దగ్గర రియల్ ఎస్టేట్ వెంచర్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక్కో గజం 14,000 రూపాయలని చెప్పేసి, నిజానికి ఆ గజం వాల్యూ వచ్చేసి 3,000 4,000 ఉన్నటువంటి భూములు వెంచర్లను ఒక్కొక్కరికి 14,000 రూపాయలకి ముట్టగడుతూ కోట్ల రూపాయలను చాలా తేలిగ్గా అటు కస్టమర్లకు దోపిడీ గురి చేస్తూ కాజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం బాధితులంతా కూడా వాగ్వాదానికి దిగుతున్నారు.
ఆందోళనకు దిగుతున్నారు. తమకు రావాల్సిన సంపద పైకం మొత్తం ఇస్తేనే తిరిగి వెళ్తామని చెప్తుండడంతో ఒకసారిగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ లోపల పోలీసులు ఉన్నారు. ఖమ్మం 2 టౌన్కు సంబంధించినటువంటి పోలీసులు లోపల ఉన్నారు. కానీ పోలీసుల సమక్షంలోని సెటిల్మెంట్ కూడా అంతా కూడా సాగుతుందని చెప్పుకోవచ్చు. కానీ బాధితుల నుంచి ఖాళీ కాగితాల మీద ఎందుకు సంతకాలు తీసుకుంటున్నారని ప్రధానంగా కస్టమర్లు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ మొత్తంగా ప్రస్తుతం మనం సిచ్యువేషన్ చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్స్ సంస్థల దగా మోసం అయితే యథేచ్ఛగా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా ఈ అంశంపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బాధితులంతా కూడా చాలా మంది సీనియర్ సిటిజన్లు, ఒంటరి మహిళలు చాలా స్పష్టంగా మనం కూడా చూస్తున్నాం. ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చాలా మంది సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ అంతా కూడా డిపాజిట్ల రూపంలో పెట్టుబడిగా పెట్టారు. కానీ తిరిగి వారికి ఈ రోజు రావాల్సినటువంటి అమౌంట్ మాత్రం ఎక్కడ కూడా రావట్లేదని చెప్పుకోవాలి. కరెక్ట్గా చెప్పించండి. ఎందుకంటే వాడిని కాపాడటానికి మనం పని చేయకూడదు, ప్రజల్ని కాపాడటానికి మీరు కరెక్ట్గా చెప్పించండి. వాడి నుంచి మాకు డబ్బులు ఇప్పించే ఏర్పాటు చేయగలిగితే చేయించండి. నేను ఈ టైంలో పోయి ఎక్కడ ఉండాలా అని అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వనప్పుడు డబ్బులు ఇవ్వనని చెప్పు, రాము. అంతకైతే మా కష్టార్జితం పోయిందని వదిలేస్తాము. నాకు భద్రాచలం అవతల 2 గంటల ప్రయాణము. ఇప్పుడు నేను ఎటు పోవాలి? నువ్వు ఇప్పటిదాకా రాకుండా ఉంటావా? నువ్వు పోలీసులు పట్టుకొని వచ్చినావు. అదే పోలీసు వాళ్ళు మా బజార్లో ఏదైనా గొడవ జరిగితే రమ్మని వస్తారేమో, చూస్తాను. రబ్బాను రారు. మరి వాడు పోలీసు వాళ్ళకే పెడుతుండే, ఎవడికి పెడుతుండే? వాడు రక్షంగానే ఉంటే సరిపోద్దా? 1,50,000 రూపాయలు వాడు ముడ్డు కింద పెట్టుకొని ఇప్పుడు 20,000 30,000 ఇస్తారంటే అసలు ఏంటి అన్నట్టు పరిస్థితి. దేనికి ఇప్పుడు ఎటు పోవాలి? భద్రాచలం వరకు వెళ్తా బాబు, బస్సు ఉంటుంది. అవతల నేను చెర్లు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఎట్లా వెళ్ళాలి? ప్రతి ఒక్కరు వారి ఆవేదనను వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతో కాలంగా తమ డబ్బు కోసం రావాల్సినటువంటి ఆ నగదు కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఎక్కడ కూడా చైర్మన్ తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పి కస్టమర్లంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వరంగల్ హెడ్ ఆఫీస్ కేంద్రంగా అక్షర చిట్ ఫండ్ సంస్థల ప్రధాన కేంద్రంగా వరంగల్లో హన్మకొండలో బ్రాంచ్లు స్థాపించారు. ఆ తర్వాత వాటిని అన్ని జిల్లాలకు విస్తరించారు. చాలా పెద్ద మొత్తంలో కస్టమర్ల నుంచి చిట్ ఫండ్స్ పేరిట పెద్ద మొత్తంలో నగదు కూడా దాదాపు రౌడీ షీటర్లను కూడా పెట్టేసి పూర్తిగా చాలా మంది కస్టమర్ల నుంచి డబ్బులు సేకరించుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి కన్నీళ్లు కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కన్నీటి పరిమితమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వాళ్ళ కళ్ళ నిండా కూడా కన్నీళ్ళే అలుముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతో ఆవేదనగా వాళ్ళంతా కూడా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దాదాపు కొన్ని ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగట్లేదని చెప్పి బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. బాధితులంతా కూడా లోపల కొంతమంది పోలీసుల సమక్షంలోనే ఒక్కొక్కరికి లోపలికి పిలిపించి వారికి దాదాపు రావాల్సినటువంటి మొత్తంలో కొద్ది మొత్తాన్ని మాత్రమే వారికి చెల్లించే పరిస్థితి లోపల కనిపిస్తుంది. కానీ ఎందుకు ఖాళీ కాగితాల మీద సంతకాలు తీసుకుంటున్నారని కూడా కస్టమర్లు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు లోపల ఏం జరుగుతుంది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది బాధితులు మాత్రం ఒక్కొక్కరుగా వస్తున్నారని చెప్పుకోవాలి. మొత్తంగా మనం ఒక్కొక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా తామంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. లోపల కొంతమంది పోలీసులు అదేవిధంగా ఇతర ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో పూర్తిగా ఒక్కొక్కరికి సెటిల్మెంట్ చేస్తున్నామని చెప్పి అక్షర చిట్ ఫండ్స్ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. సెటిల్మెంట్ చేయట్లేదు, అక్కడ వాళ్ళ మనుషులు లోపల పిలుచుకుంటున్నారు. గంట వరకు కూడా 10 మందిని కూడా పిల్లలేదండి. మరి ఈ టైంకి ఎట్లా? అది లిమిట్ ఒక 10 మందిని పంపించేసి మళ్ళీ తర్వాత మళ్ళీ 10 మందిని ఇంటికి వచ్చాం మేము. ఇంటి నుంచి ఇక్కడే ఉన్నాం. రెస్పాన్సిబిలిటీ లేదు ఎవరికి. 53,000. ప్రస్తుతం చెక్ కూడా చూడొచ్చు. ఈ బాధితుడికి 53,899. ఎంత ఇస్తామంటున్నారు? ఎంత ఇస్తున్నారు? తగ్గించేస్తున్నారండి. సగం ఇస్తారా లేకపోతే ఎంతమంది తగ్గించేస్తారట? 5,000 తగ్గించేస్తారట. 81,700 సార్. వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. సత్తుపల్లి మొత్తం క్లియర్ చేశాను. మొత్తం క్లియర్ చేసి ఎంత ఇస్తారనేది ఇప్పుడు ఇంక చెప్పలేదు. మొత్తం ఇస్తామంటున్నారు కానీ మరి చెప్పట్లే. ఎలా 81,700 మొత్తం క్లియర్ చేసి కట్టేసి 2 సంవత్సరాలు అయింది కట్టి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారా? క్లియర్ చేసి 2 సంవత్సరాలు అయింది.
అసలు ఈ 81,700 ఇచ్చినా చాలు, అసలు ఇచ్చినా చాలు. లోపల ఏదో ఖాళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటున్నారట, చెక్స్ తీసుకుంటున్నారట. తెలియదు సార్ మనకి, అంటే వాళ్ళు సెటిల్మెంట్లు ఏమైనా ఉన్నాయో మాకు తెలియదు కానీ మా అయితే క్లియర్గా ఉన్నాయి. భద్రాచలంలో పిలిపించారు, కొత్తగూడెం, కోదాడ, సత్తుపల్లి, ఖమ్మం ఇంతమందిని పిలిపించారు. ఈ టైంలో ఇంతమంది 10 మందికి ఇవ్వలేదు. ఇంకా తెల్లారిందా కూడా వీళ్ళు ఇవ్వలేరు ఈ లెక్కన. మొత్తంగా చాలా కాలయాపన అయితే చేస్తున్నారనే చెప్పుకోవాలి. వాళ్ళకి ఇస్తా అన్నటువంటి సొమ్ములు సగాన్ని మాత్రమే చెల్లించి వారి దగ్గర ఉన్నటువంటి చెక్కులు, డిపాజిట్ కాపీలను కూడా తీసుకుంటున్నారు. ఖాళీ కాగితాల మీద సంతకాలు చేయించుకుంటున్నారని చెప్పి అక్షర చిట్ ఫండ్ సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా. ఇది ప్రస్తుతం ఖమ్మంలోని అక్షర చిట్ ఫండ్ సంస్థ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.